ఆస్మా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం మద్దూరు నగర్ క్లినిక్లో. ఈ క్యాంప్స్ ప్రతి నెల ఆఖరి శనివారం ముఖ్యంగా పేదల కోసం ఈ ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తూ ఉచితంగా పరీక్షలు చేస్తూ మందులు కూడా కంపెనీ ముఖ్యంగా లూపిన్ కంపెనీ తరఫున మందులు కూడా దాదాపు 250-300 విలువ చేసే ఇన్హేలర్స్ కూడా ఆస్మా ఇన్హేలర్స్ కూడా పంపిణీ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం దాదాపు 6.5 సంవత్సరం నుండి ప్రతి నెల ఆఖరి శనివారం పేదల కోసం ఉద్దేశించి క్రమం తప్పకుండా ఈ క్యాంప్స్ నిర్వహించి పేదలకు కొద్ది గొప్ప ఆదుకోవాలనే ఉద్దేశంతో బాబా అనుగ్రహం వల్ల ఈ క్యాంప్స్ నిర్విఘ్నంగా మేము కొనసాగిస్తున్నాం. రాబో కాలంలో కూడా ఈ క్యాంప్స్ పేదల కోసం ఇలానే కార్యక్రమాలు మేము కొనసాగిస్తాం. ఇకపోతే ఇన్ఫ్లుయెంజా లేదా స్వైన్ ఫ్లూ అనేది మళ్ళీ ప్రబలింది. మీరు కొంచెం పేపర్ చూసేవాళ్ళైతే చూసింటారు. దాదాపు మన రాష్ట్రంలో కూడా దాదాపు 15-20 డెత్స్ జరిగినాయి ఆల్రెడీ. ఎందుకంటే ఈ శీతాకాలంలో ఈ వైరస్ ఎక్కువగా ఉండటానికి, ఎక్కువ గ్రో కావటానికి, ఎక్కువగా మల్టిప్లై కావడానికి ఎక్కువగా వీలవుతుంది. ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎలా ఉంటాయంటే మామూలు జలుబు, దగ్గు, జ్వరం లాగానే ఉంటాయి. విపరీతమైన జలుబు, ముక్కు నుండి నీళ్లు గారట, తుమ్ములు, గొంతు నొప్పి, దగ్గు, ఆయాసం, విరోచనాలు, ఆకలి తగ్గిపోవటం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు ఇలా ఉంటే వెంబడే వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర ఉన్న డాక్టర్, చదువుకున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకుంటే మేలు. ముఖ్యంగా ఈ స్వైన్ ఫ్లూ బారిన పడి జబ్బు వచ్చిన తర్వాత చాలా తీవ్రమైన బాధలు పడాల్సి వస్తుంది పేషెంటు. ఆ ట్రీట్మెంట్ టాబ్లెట్స్ ఉన్నాయి. ఒసల్టమావిర్, టామిఫ్లూ అనేది టాబ్లెట్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి, హాస్పిటల్స్లో కూడా లభ్యమవుతున్నాయి. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ వెంబడే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి వెళ్ళి ఛాతీ ప్రొఫెసర్ని కనుక్కుంటే, వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు పరీక్షలు చేసి కూడా వీలవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం చేయదండి. జలుబులే, దగ్గులే, తుమ్ములే అనుకోకుండా ముఖ్యంగా ఇది రాకుండా కాపాడడానికి వ్యాక్సినే కాకుండా ముఖ్యంగా కొన్ని చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు. దగ్గు, తుమ్ములు అట్లా ఉన్నప్పుడు, జ్వరం అది ఉన్నప్పుడు ఇంటి రెస్ట్ చేసుకోవాలా. 2 రోజులు, దాదాపు 2 రోజులు రెస్ట్ తీసుకుంటే మంచిది. ఈవెన్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకుండా ఉంటే కూడా మంచిది, స్కూల్ వెళ్ళలేకుండా ఉంటే మంచిది చిన్నపిల్లలు కూడా. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ త్వరగా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఈ వైరస్ గాలి తుంపర్లలో వెళ్ళి ఇతరులకు ఇది వ్యాధి విపరీత శీఘ్రంగా వ్యాపించే వ్యాధి ఈ స్వైన్ ఫ్లూ వ్యాధి. అతి శీఘ్రంగా అంటే కొన్ని వేల కిలోమీటర్లు స్పీడ్తో ప్రయాణిస్తాయి ఈ వైరస్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంత స్పీడ్గా ప్రయాణం చేసే ఈ వైరస్ను ఇతరులకు మనకు రానియకుండా చేయాలా అంటే ఇతరుల కంటే మన ఇంట్లో వాళ్ళకే ఫస్ట్, మన ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి, వీళ్ళకి రాకుండా కాపాడాలంటే ముఖ్యమైనది చేతి రుమాలు చాలు. సపరేట్ మాస్క్ దీన్ని కట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చిన్న తలసరి కర్చీఫ్ కానివ్వండి, చేతి రుమాలు కానివ్వండి, ముక్కుకు నోటికి అడ్డం పెట్టుకుంటే చాలు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చాలా ముఖ్యమైనది ఇది. ఈ ఒక్కటి మాత్రం ఇది మీరు ప్రయత్నం చేస్తే, ఇది మీరు పద్ధతి అవలంబిస్తే ఈ స్వైన్ ఫ్లూ జబ్బు ఉన్నా కూడా ఇతరులకు వ్యాప్తి చెందకుండా అరికట్టేకి చాలా వీలవుతుంది. ప్రివెన్షనే 100% ప్రివెంటబుల్ డిసీజ్. కానీ ఏమంటే మన అజాగ్రత్త వల్ల ఈ జబ్బు ఒకరి నుండి ఒకరు సోకిపోతుంది. ఎక్కువగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎక్కువ అవకాశం చూస్తున్నాం, పేపర్లు చూస్తున్నాం. ఎక్కువగా బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. కాబట్టి ఈ లక్షణాలు ఉన్నటువంటి పేషెంట్స్ ఏమాత్రం అజాగ్రత్త చేయకుండా వెంబడి దగ్గరున్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స పొంది తగిన పరీక్షలు చేయించుకుంటే చాలా మంచిది. అశ్రద్ధ చేయండి. మామూలు జలుబు, తుమ్ములే వర్షాకాలంలో, ఈ శీతాల కాలంలో అశ్రద్ధ చేయొద్దండి. ఎందుకంటే అశ్రద్ధ చేసి స్వైన్ ఫ్లూ జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మనం అన్ని ప్రైవేట్ వైద్యశాలలో కూడా, కార్పొరేట్ వైద్యశాలలో కూడా లక్షల ఖరీదైన వైద్యం చేయించుకున్నా కూడా మనము లక్షల ఖరీదైన వైద్యం చేసుకున్నా కూడా కాపాడుకోలేకపోతున్నాం.
పోయి కొనేకి వీలు కాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయి. అది దయచేసి గమనించండి. మా దగ్గర లక్షలు ఉండాలి బాగా కాపాడుకోవచ్చులేని మీరు ఆ ధైర్యంగా ఉండొద్దండి. కాబట్టి చిన్న జాగ్రత్తలు పాటించండి దయచేసి. ఒకవేళ ఇతరులు దగ్గుతుంటే తుమ్ముతుంటే వాళ్ళు కర్చీఫ్ కానీ ఏది పెట్టుకోకపోతే కనీసం పక్కన ఉన్న వాళ్ళు మీరైనా పెట్టుకోండి. కనీసం వాళ్ళకి చెప్తే వాళ్ళు కోప్పడతారు. కనీసం మీరు పెట్టుకొని మీరు కాపాడుకోండి. వాళ్ళు లేదా దూరంగా జరగండి. ఈ రకంగా మీరు జాగ్రత్తలు పాటిస్తే కనీసం ఈ శీతాకాలం ఈ వర్షాకాలంలో కొంతవరకు వ్యాధి వ్యాప్తిని అరికట్టేకి చాలా ఈజీగా సులభంగా ఉంటుందని మీకు అందరికీ తెలియజేస్తున్నారు. ప్రజలకు తిరిగి అపోహపడద్దండి, భయపడాల్సిన పడలేదు. ఈ ప్రివెన్షన్ చేసుకుంటే చాలా మంచిది. ఇకపోతే వ్యాక్సిన్ కూడా లభ్యమవుతుంది. వ్యాక్సిన్ కూడా ఈ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ అనేది ప్రతి సంవత్సరం సిఓడ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ రెగ్యులర్గా వేసుకోవాలా. ఆ ఇన్ఫ్లుయెంజా వైరస్ ఇది ఒక వెరైటీ H1N1 వైరస్. ఈ వైరస్తో కూడిన వ్యాక్సిన్ ఒక కంపెనీ వాళ్ళు సాల్వే కంపెనీ తరఫున వ్యాక్సిన్ కూడా లభ్యమవుతుంది. ఆగస్టు 5-6 తేదీలు 10 తేదీ లోపల మన జిల్లాకు కూడా చేరే అవకాశం ఉంది. ఆ వ్యాక్సిన్ సంవత్సరానికి ఒకటి వేసుకుంటే ఇటు ఇన్ఫ్లుయెంజా అటు స్వైన్ ఫ్లూ నుండి కూడా బారి నుండి కూడా రక్షించుకుని చాలా వీలవుతుంది. ఆ వ్యాక్సిన్ ఏమంటే కొంత ఖరీదు ఎక్కువ, దాదాపు 600-630 రూపాయలు ఉంటుందని విన్నాను నేను. అది వ్యాక్సిన్ సింగిల్ డోస్ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ కూడా కనీసం వేసుకుంటే కానీ చాలా వరకు ఇన్ఫ్లుయెంజా బారి నుండి మరి ఈ స్వైన్ ఫ్లూ బారి నుండి కూడా రక్షించుకునేకి ఇమ్యూనిటీ పెరిగేకి ఎక్కువ అవకాశం ఉంది. ప్రజలు ఇది గమనించాలని కోరుతున్నాను. ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత వెంబడే మీకు ప్రజలకు తెలియజేస్తాను. సిటీ కేబుల్ స్క్రోల్ ద్వారా లేదా ప్యాంప్లెట్స్ ద్వారా మీకు ప్రజలందరికీ తెలియజేస్తాను. దాని అవైలబిలిటీ ఆ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే చాలా మంచిదని మీకు తెలియజేస్తున్నాను. ఈ క్యాంపుల్లో ప్రతి నెల ఈ కార్యక్రమం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా పేదలు వినియోగించుకోవాలని కోరుతున్నాను. సామర్థ్యం కొలిచే పరీక్షలు అంటే ఎట్లయితే గుండె పరీక్ష ఎట్లయితే ఈసీజీ అంటారు, ఆ రకంగా PFT పరీక్షలు అంటారు, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లేదా స్పైరోమెట్రీ పరీక్షలు అంటారు. ఆ పరీక్షలు ఇక్కడ దాదాపు ఇక్కడ టౌన్లో లేవు. కాబట్టి ఇక్కడ హైదరాబాద్లో చేయించుకుంటే దాదాపు 500 రూపాయలు విలువైతుంది. ఆ ఊపిరితిత్తుల పరీక్షలు కూడా చేసేకి మేము ప్రతి నెల కూడా మాకు కంపెనీ తరఫున అతను రిప్రజెంటేటివ్ తీసుకొచ్చి ఉచితంగా ఈ 500 రూపాయలు విలువ చేసే పరీక్షలు కూడా ఊపిరితిత్తుల పరిసామర్థ్యం తెలిపే పరీక్షలు కూడా స్పైరోమెట్రీ పరీక్షలు కూడా ఉచితంగా ఈరోజు కూడా నిర్వహిస్తున్నాం. ఏదైనా పేషెంట్స్ ఎవరు ఉంటే కూడా ఈ క్యాంపులో ఉన్నటువంటి పరీక్షలు కూడా మీరు ఉపయోగించుకునేకి వీలవుతుంది. ఉపయోగించుకోండి. Every month, Terima kasih.
బ్యాటింగ్ ఉంటే 10 గంటలకి రావాలంటే ఇప్పుడు మొదలుపెట్టి ఉచిత ఆస్మా శిబిరానికి, ఉచిత ఆస్మా వైద్య శిబిరానికి వాయువుల వల్ల ఊపిరితిత్తులను నేరుగా వెళ్ళి 5 మైక్రాన్ సైజ్ పార్టికల్స్ వెళ్ళి అలర్జీని కలిగించి అరపడే ఆస్మా పేషెంట్ చూసి వాళ్ళు ఈ రకంగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా కొత్త గొప్ప సహాయం చేస్తామనే ఉద్దేశంతో, ఎందుకంటే కొత్త గొప్ప చేయాలనే ఉద్దేశంతో సేవ డాక్టర్ కులాబ్ గారి ఫ్రీ క్లినిక్ అనేది తెలుసు అయిపోయింది. అలా పేదల పేషెంట్స్కు ఈ తెలిసిపోయింది ఇది కార్యక్రమం ఉంది అని చూస్తారు. ఈ రకంగా పేదలకు కొంతవరకు ఈ సహాయం అంటే పేదలు కొనుక్కోవాలంటే కష్టమైన పరిస్థితుల్లో ఈ ఇన్హేలర్స్ కూడా కలిగించింది. చాలా మంది చనిపోయారు. మరి వర్షాకాలం శీతాకాలంలో జాగ్రత్తలు తీసుకోవాలా, ఈ స్వైన్ గురించి కొన్ని లక్షణాలు తెలుసుకోవాలా. దీంట్లో ముఖ్యంగా జలుబు, విరోచనాలు రకరకాలు ఉంటాయి. మామూలు పట్టే కాకుండా ఉంటుంది. కానీ కొంచెం ఇది అడ్డువేది. ఈ వైరస్ H1N1 వైరస్ వల్ల కలిగి స్వైన్ ఫ్లూ జబ్బు 10,000 కిలోమీటర్ల వేగంతో అది బయటికి తాగిపోయి ఇతరులకి ఎవరో కాదు మన ఇంట్లో వాళ్ళకే ఒకటి మనం చేసి కాబట్టి దగ్గరములు దుమ్మినప్పుడు కనీసం మీ దగ్గర చేతులు పాలు ఆ స్వైన్ ఫ్లూ జబ్బు నుండి బయటపడేకి చాలా 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 కష్టాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అటు పేషెంట్స్ భయపడే పరిస్థితి ఏర్పడింది. మా దగ్గర వచ్చే పేషెంట్స్ ఎవరు స్వైన్ ఫ్లూ, ఎవరు మామూలు దగ్గు కంపెనీ వారందరి తరఫున కూడా మరి మంచి మందులు అయితే ఏంటి అన్ని మీకు డోనార్స్ ద్వారా డాక్టర్ గారు మరి ఉచిత సేవ చేస్తున్నారు. మరి మీరందరూ కూడా ఎంతో దూరం నుంచి మందులు తీసుకోవడానికి వచ్చారు. అదే అందరు చేతులైతే దండం పెడుతున్నారు. నిజంగా మరి వైద్యులందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా చేతులైతే దండం పెట్టాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి మనము పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు ఆస్తమా ఫస్ట్ మాట్లాడారు, తర్వాత స్వైన్ ఫ్లూ అనేది కూడా చాలా డేంజరస్ వ్యాధి అనేది కూడా మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఆస్తమా గురించి చెప్పాలంటే ఇంతకు ముందు చాలా ఎక్కువగా ఉండేది. ఆస్తమాకి మందులు కూడా అంత ఈజీగా తీసుకునేవాళ్ళు కాదు, తీసుకున్నా సరే తగ్గేది కాదు. ఇప్పుడు పెద్ద ఆమెను చూస్తున్నాం మనం. ఆ వ్యాధి ఎలా అంటే ఒకసారి వచ్చిందంటే మనిషికి చాలా ఇన్కన్వీనియంట్ గా ఉంటుంది, మాట్లాడలేము, ఏమి చేయలేము. ఇంట్లో మన బంధువులు కానీ మన తోటి అన్న చెల్లెళ్ళు మన పిల్లలు అందరూ కూడా చూసేటప్పటికి మనకి చాలా బాధగా అనిపిస్తుంది. ఆ వ్యక్తిని చూసేటప్పటికి వాళ్ళ బాధ చూసేటప్పుడు. కానీ అటువంటిది ఇప్పుడు మనకి చాలా ఈజీగా ఈ ఇన్హేలర్స్, రోటా క్యాప్స్ ఇవన్నీ కూడా చాలా మనం పీలుస్తూనే అది కంట్రోల్ అవుతుంది. కానీ నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే చాలా మందికి ఆస్తమా ఎలాగొస్తుంది, ఎక్కువగా డస్ట్ దుమ్ముకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి, సిగరెట్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, వాళ్ళు చేసేవాళ్ళు కాకుండా ఆ గాలిని మనం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా పీలుస్తూ ఉంటాం. వాళ్ళేమో ఎంజాయ్ చేస్తూ తాగుతారు, బయటకు వదులుతారు. బయటకు వదిలే గాలిని వాళ్ళు పీల్చి వదిలిన గాలిని మనం పీల్చాల్సి వస్తుంది. అటువంటి ద్వారాను చాలా ఎన్నో విధాలుగా మరి మనం ఆ వ్యాధికి గురవుతూ ఉంటాము. ముఖ్యంగా అది కంట్రోల్ చేసుకోవాలంటే కూడా కొంచెం మన చేతుల్లోనే ఉంది. నేను చాలా మటుకు గమనించింది ఏంటంటే మార్నింగ్ మనం వాకింగ్ చేసామంటే ఫ్రెష్ గాలికి కానీ వాకింగ్ చేయడం వల్ల, తర్వాత ప్రాణాయామం చేయడం వల్ల, వీటన్నిటి వల్ల కూడా కొంచెం ఆస్మాని కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఇంతకు ముందు ఇనిషియల్ గా కూడా నేను ఒకసారి నాకు కొంచెం ఆ సూచనలు కనిపించినప్పుడు డాక్టర్స్ నాకు కొంచెం ఆ సలహా ఇచ్చారు. తర్వాత మేము ఎక్కువగా క్యాంప్స్ తిరిగినప్పుడు, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, తర్వాత వాటికి కొంచెం వాకింగ్ చేయడము, తర్వాత ప్రాణాయామం, ఇటువంటి దాని వల్ల కూడా ఆస్తమా కంట్రోల్ అయిపోతుంది. కానీ ఇమీడియట్ రిలీఫ్ ఏంటంటే మీరు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ ఇన్హేలర్స్, రోటా క్యాప్స్ వాడడం వల్ల కూడా చాలా ఇమీడియట్ రిలీఫ్ వస్తుంది. దాంట్లో కొంచెం వీక్నెస్, మనకి ఏదైతే ఊపిరితిత్తులు కొంచెము వీక్నెస్ గా ఉండడం వల్ల కూడా మనం మంచి ఆహారం తీసుకుంటే కూడా అది కంట్రోల్ అవుతుంది. ఇవన్నీ కొంచెం మన శ్రద్ధ తీసుకున్నామంటే, మన తెలిసిన వాళ్ళకి చెప్పడం కానీ ఇవన్నీ చేస్తే, ఈ మధ్య యోగా అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. యోగా నుంచి చాలా రోగాలు మనం కంట్రోల్ చేయొచ్చు. అటువంటిది కూడా మరి చాలా మంది ఫ్రీ క్యాంప్స్ కూడా పెట్టి యోగా కూడా మీకు అందరికీ నేర్పిస్తున్నారు. ఇటువంటివి కొంచెం మనం మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుని శ్రద్ధగా చేస్తే కొన్ని రోగాలు మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. మరి అటువంటిది మరి ఎన్నో వందల వేల మందికి మన డాక్టర్ గారు ఎన్నో ఏళ్లుగా మరి సర్వీస్ చేస్తూ మీ అందరికీ కూడా ఉచితంగా ఆస్తమా వ్యాధికి మందిస్తూ మీరు ఎలా ఉండాలి అని చెప్పేసి అది కంట్రోల్ చేయడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ కూడా మరి అందరికీ చెప్తున్నారు. మరి అందరూ మన కర్నూలు పుర ప్రజలు ఇంకా
చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది వస్తుంటారు. ఈరోజు ఎవ్రీ మంత్ లాస్ట్ శనివారంలో ఈ మందులు మరి అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అని సార్ చెప్తున్నారు. మరి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మరి వారి ఆరోగ్యాలని బాగు చేసుకుంటూ ఇంకా తెలియని వాళ్ళకు కూడా చెప్తూ ఇంకా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ గారికి ధన్యవాదాలు. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే విపరీతమైన నీరసం వచ్చేటివి. లేటెస్ట్ థెరపీ ఫర్ ఆస్మా ఇన్హలేషన్ థెరపీ. ఇన్హలేషన్ అంటే ఫీల్ చేయడం వెంబడే ఆ గొట్టాలు తెచ్చుకునే నార్మల్ ప్రాసెస్. ఎంత బిజీగా ఉన్నా మేడం ఈ క్యాంప్కు ఇచ్చేసి వాళ్ళ సందేశాన్ని వినిపించారు. మేడంకి మీ తరఫున